ఇంగ్లాండ్ టూర్లో తొలి టెస్టు పరాజయం టీమిండియాకు ఒక గుణపాఠం నేర్పింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ చేసిన తర్వాత ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఆ తర్వాత రోజుల్లో చేసిన తప్పిదాలు టీమిండియా ఓటమికి కారణమయ్యాయి. తొలి టెస్టు ఓటమి అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై అనేక విమర్శలు వచ్చాయి. జట్టును సర్వనాశనం చేసేందుకే వచ్చాడంటూ కొందరు విమర్శించారు. మరికొందరు గంభీర్ను టెస్ట్ ఫార్మేట్ కోచింగ్ నుంచి తప్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గంభీర్కు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఒక కీలక సలహా ఇచ్చాడు. తొలి టెస్టు ఓటమి తర్వాత డేలాపడ్డ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్కు రవిశాస్త్రి గెలుపు మంత్రాన్ని చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్ మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించాడు. పదే పదే తప్పులు చేస్తున్న ఆటగాళ్లను ఓటమికి బాధ్యులను చేయాలని, అవసరమైతే హెడ్ కోచ్ ఆటగాళ్లను కూడా మందలించాలన్నాడు. జట్టు జయాపజయాల్లో కోచింగ్ స్టాఫ్ కూడా పెద్ద పాత్ర ఉంటుందని పేర్కొన్నాడు. 5 సెంచరీలు చేసిన తర్వాత కూడా ఓడిపోయామంటే తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకోవాలని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ప్రతి ప్లేయర్ కూడా తమ వికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసిన భారత్ ఇంగ్లాండ్ను 465 పరుగులకు ఆల్అౌట్ చేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లీడ్స్ వేదికపై ఈ మ్యాచ్ ముందు వరకు కూడా 371 పరుగుల లక్ష్యాన్ని ఎవరూ ఛేదించలేదు. చివరి రోజు ఇంగ్లాండ్ ఆ లక్ష్యాన్ని ఛేదించి తొలి టెస్ట్లో విజయాన్ని అందుకుంది. కాగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జూలై 2న ఆరంభం కానుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో భారత్ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఓడితే మాత్రం సిరీస్లో మరింత వెనకబడుతుంది. రెండో టెస్ట్లో భారత్ పలు మార్పులు చేసి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.